పశ్చిమలో మళ్లీ గల్ఫ్ మోసాలు పెరుగుతున్నాయి. తాజాగా కాకినాడకు చెందిన ఒక ఏజెంట్ గత ఏడాది జిల్లాలో నర్సాపురం, పాలకొల్లు, పెనుకొండ ప్రాంతాలకు చెందిన 29 మందిని గల్ఫ్కు పంపిస్తానని వారి నుంచి సుమారు 42 లక్షల రూపాయలు తీసుకున్నాడు. వీరిలో కొంతమందిని మెడికల్ టెస్టుల నిమిత్తం ముంబై, చెన్నై తీసుకెళ్లాడు. అయితే ముందస్తు ప్లాన్గా తనకు అనుకూలమైన ల్యాబ్స్లలో పరీక్షలు చేయించి హెల్త్లలో సమస్యలు ఉన్నాయని అవి తగ్గించుకొని వస్తే పంపుతానని నమ్మించాడు. ఏడాదిన్నర గడిచినా కనిపించకపోవడంతో చివరికి పట్టుకొని నిలదీశారు. వచ్చే నెల 10వ తారీఖున డబ్బులు ఇస్తానని చెప్పడంతో విడిచిపెట్టారు. పాస్పోర్ట్ ఇచ్చానండి. మన ముంజేరాయండి పాస్పోర్ట్ ఊరు చెప్తే మళ్ళీ తాతని సమాధానం చెప్పండి. చెప్పిన మాట తెలుసు. మేమైతే ఎన్ని రోజులు తాగేస్తామండి. మీరు డబ్బులు ఇవ్వకపోతే ఎన్ని రోజులు తాగేస్తాం. ఎందుకు మా పొట్ల కొడతా? ఎందుకు ఎందుకు అన్నాను? ఏం ఒప్పుకోను తెల్లరేసి తీసుకున్నాడు. 20,000 తీసుకుని అక్కడ కట్టిందేమో మా దగ్గర తీసుకుని 5,000 కట్టాడండి. 15,000 అతను తీసుకున్నాడండి. శ్రీనివాస్ అండి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసుకుని దాంట్లో అండి. ఓకే అండి, అక్కడికి అలా జరిగింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక నెక్స్ట్ మళ్ళీ మా కురుపుడు సీని గారు మేము వీళ్ళందరం కలిపి లోనికి వెళ్ళి ఆయన చేతిలో 1,50,000 పెట్టానండి. 20,000 ఫోన్పే చేశానండి. ఇదంతా కట్టింది శ్రీనివాస్కి అండి. శ్రీనివాస్ దేవుడు పాలకొల్లండి. అప్పుడు ఎడ్ల బజార్లో ఉండేవాడండి. ఇంటి పేరు కడలి. షాప్ ఏమైనా ఉంది వాళ్ళకి? ఆయన షాప్ ఏం లేదండి. నేను ఉన్నప్పుడు అయితే కారు ఉండేది. నేను తెల్లారట్ల 5ంటికి కట్ట నేను పొట్టుపడి జనాన్ని నమ్ముతానండి. నేను వచ్చినప్పటికి నేను తెల్లారి 5ంటికి లేచి ఆ జనాన్ని అలా పంపించేసి నేను ఇక్కడ వచ్చి ఉన్నాను. ఇప్పుడు ఏమంటున్నాడు మరి ఆయన? నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ సామాన్ చెప్పేవాడు కదండి. నాకు ఏ మాట ఏ విషయం నాకు చెప్పేవాడు కదా. ఒకసారి ఇదే విషయంలో నన్ను రమ్మంటే కాకినాడ వెళ్ళామండి. కాకినాడ వెళ్తే పెద్ద విషయం చేసాడండి. ఏం చేశాడు? మమ్మల్ని రమ్మన్నాడు, మీ వీడియో మమ్మల్ని కొట్టాడండి. నాకు అదేండి. ఇప్పుడు పంపుతాను డబ్బులు ఇస్తానేమని అంటున్నాడు. ఏమాట చెప్తలేదండి. మాకైతే డబ్బు ఇచ్చేస్తా ఉన్నాడండి. ఇప్పటికైతే డబ్బులు అవ్వలేదు. అప్పుడే నాకు నోట్ రాశాడండి. ఇంకా ఏయో బోల్ కాయంతలు రాసి ఇచ్చాడండి. అసలు ఏమీ అవ్వలేదండి. ఇప్పుడు చెక్ గట్రా రాశాడండి. అసలు ఏం అవ్వలేదు. అదే నాకు గల్ఫ్ వెళ్దామని మన ఏజెంట్ సురేష్ విషయంలో నేను పరిచయం చేసిన శ్రీనివాస్ పరిచయం చేశాడండి. శ్రీనివాస్కి నేను ఫస్ట్ ఏజెంట్కి ఆగస్టు 5వ తారీఖున వెళ్ళానండి ఏజెంట్తో మాట్లాడుతుంటే అప్పుడు నీ ఇలా బయటకు వెళ్తే కానీ అని చెన్నై మెడికల్ కానీ ముందు నార్మల్ మెడికల్ చేయించాడండి. పాలకొల్లో చేయించాక నెక్స్ట్ 15వ తారీఖు ఎప్పుడు సురేష్ బాబు అండి, పెతామరకండి. నాది బట్టల వ్యాపారం చేస్తానండి. రన్ చేస్తుంటే ఇలాగ ఈ కడల పేరు వెంకట శ్రీనివాస్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి నేను ఎస్ఎస్ ఇంటర్నేషనల్ నడుపుతున్నాను, నాది ఆఫీస్ ఉంది పాలకొల్లోను, పాలకొల్లు ఒకటి రాజమండ్రి ఒకటి పెద్ద బ్రాంచ్లు ఉన్నాయి, దాని ద్వారా నేను ఏం చేశానంటే నాకు కూడా నువ్వు కూడా పలానా నీకు కూడా బాగుంటుంది,
ఇలా పంపిస్తాను చెప్పు, మంచి మంచి వీసాలు ఉన్నాయి, కువైట్కి, సౌదీకి, ఏ కంట్రీ పడితే ఆ కంట్రీకి వీసాలు ఉన్నాయి, ఇలా పలానా చెప్పు మంచి వీసాలు ఉన్నాయని చెప్పాను. అలా అని చెప్తే ఎలక్ట్రిషియన్ విషయాలకి ఎంతమంది ఎంత అవుతుంది మొత్తం అమౌంట్ కూడా చెప్పి 26 మంది చేత కట్టించారండి అమౌంట్. ఎంత కట్టించారు ఒక్కొక్కరి దగ్గర 1,00,000 చిల్లర, 1,50,000, 2 లక్షలు, ఇంచుమించు 43 లక్షలు అమౌంట్ కట్టించానండి. కట్టిస్తే వాడు ఏమంటున్నాడంటే దాంట్లో సగం మంది 12 మంది ఏమో తనకి ఇచ్చారు, డైరెక్ట్గా ఇచ్చారు, 11 మంది నాకు ఇచ్చారు. ఆ 11 మంది అమౌంట్ కూడా నేను ఎప్పుడు అతను ఇచ్చిన అమౌంట్ డేట్లతో సహా ఇప్పటికప్పుడు నేను ఇచ్చేసాను. క్యాష్ ఇచ్చారు, ఫోన్పే చేశారు. నేను క్యాష్ చేసింది అయితే 14 లక్షలు క్యాష్ చేశాను, 14 లక్షలు. ఫోన్పే చేసింది 9 లక్షలు చిల్లరకి ఫోన్పే చేశానండి. అప్పుడు ఏమంటున్నాడండి తను నా మీద ఏమంటున్నాడు, 14 లక్షలు క్యాష్ అసలు ఇవ్వలేదు, రూపాయి కూడా క్యాష్ ఇవ్వలేదు, ఆఫీస్కి వచ్చి ఏ రోజున సరే 9 లక్షలు క్యాష్ ఇచ్చాను, ఫోన్పే చేశాడు. దానికే సమాధానం చెప్తాను, క్యాష్ ఇచ్చిన దానికి క్యాష్ ఇచ్చిన సమాధానం చెప్పను, నా సంబంధం లేదు, రూపాయి క్యాష్ ఇవ్వలేదు అని చెప్తున్నాడు. అట్టని తిరిగాడు ఇప్పుడు. పైగా 10 నెలల నుంచి, జనవరి నుంచి ఇదే నెల కాపాడుకుంటూ వస్తే నేను పొలం కొన్నాను, అది కొన్నాను అని చెప్పి అది చేస్తే సమాధానం చెప్పి ఇప్పుడు సమాధానం చెప్పకుండా నా 13 లక్షలు నాకు ఇవ్వలేదు క్యాష్, ఫోన్పే దానికి సమాధానం చెప్తాను, క్యాష్ ఇవ్వదానికి సమాధానం చెప్తాను, నాకు ఏం చేసుకుంటావు చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేను ఇలాంటి వాళ్ళు ఎంతోమంది చూస్తాను, చంపేస్తాను, నరికేస్తాను, పొడిచేస్తాను అంటున్నాడు. అది ఏం జరిగినా సరే ఏం చేసుకుంటా నాకు